చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. చినిగిన చొక్కాను ఎవ్వరూ కొనుక్కోరు, కానీ చినిగిపోయిన మంచి పుస్తకాన్ని సైతం అమ్మేస్తుంటారు కొందరు. అయితే ఇప్పటికీ పుస్తకాలు కొని చదివేవారు చాలా మందే ఉన్నారు. పుస్తకాల్ని ప్రాణప్రదంగా భావించే పాఠకులు, రచయితలు కనిపిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 28వ హైదరాబాద్ బుక్ ఫేర్ కు వస్తున్న పాఠకులే దీనికి నిదర్శనం. ఈ బుక్ ఫేర్ కు వస్తున్న ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పుస్తక ప్రదర్శనలోని స్టాళ్లు సందర్శకులతో కిక్కిరిసిపోతున్నాయి. బాల సాహిత్యం, నవలలు, కమ్యూనిజం రచనలు, వ్యక్తి వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, గణితం, సామాజిక అంశాలతో కూడిన అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని క్లాసిక్స్ అన్ని తెలుగులోకి అనువదిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ థీమ్స్ తీసుకుంటాం, అంటే సైన్స్ తీసుకున్నాం అనుకోండి. సైన్స్లో మాకు వచ్చేసి స్టీఫెన్ హాకింగ్ బుక్స్ ట్రాన్స్లేట్ చేసామండి. బయోగ్రఫీస్ ఉన్నాయి, ఐన్స్టైన్వి, న్యూటన్వి. జెనెటిక్స్ మీద చేసాము ఒకటి. అట్ ది సేమ్ టైం మీకు మన క్లాసిక్స్ వచ్చేసి రామాయణం, భారతాలు ఎలాగూ ఉన్నాయండి. అవే కాకుండా గ్రీకు పురాణాలు, ఇలియడ్, ఒడిసీ తెలుగులోకి తీసుకొచ్చాం. ఇంకా పిల్లల కోసం చాలా ప్రపంచంలో ఉన్న సాహిత్యాన్ని మొత్తాన్ని తెలుగులో. రైతు నేస్తం నుండి పూదోట అనే ఒక పుస్తకం కూడా ఈ మధ్యనే విడుదల చేయడమైనది. అది పూర్తిగా పాలీ హౌస్, తర్వాత మీకు ఆరు బయట పూల మొక్కలు పెంచుకునే విధానం కూడా దానిలో తెలియజేయబడుతున్నది. మరియు సీడీలు కూడా రైతు నేస్తం నుంచి రిలీజ్ చేయబడింది. చిన్నపిల్లల కథల పుస్తకాల నుండి పెద్ద పెద్ద పుస్తకాల వరకు బారులు తీరుతున్నారు. నచ్చిన పుస్తకం దొరికిన వారి ఆనందానికి అవధుల్లేవు. పుస్తకాల్ని చిన్నప్పటి నుంచే పిల్లల చేత చదివిస్తే ఎంతో మంచిదంటుంటారు ఇక్కడికి వచ్చిన సందర్శకులు. గంటల తరబడి కంప్యూటర్, ఇంటర్నెట్ కన్నా పుస్తకాలు ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయని ఈ బుక్ ఫేర్ అద్భుతం అంటున్నారు పుస్తక ప్రియులు. అన్ని తరగతుల వాళ్ళకి కానీ, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ ఆధ్యాత్మికం దగ్గర నుంచి సైన్స్, నాలెడ్జ్, ఇంగ్లీష్, ప్రతి రకమైన పుస్తకాలు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. చిన్నపిల్లల పుస్తకాలు చాలా బాగున్నాయండి. ఏంటంటే దానిలో ఒకే చోట ఇన్ని రకాలైన పుస్తకాలు దొరకడం అనేది అది చాలా సంతోషకరమైన విషయము. అటు జస్ట్ ఏమంటారు కథలు, అలా వాటిల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తరగతులకు సంబంధించిన పుస్తకాలు, వాటికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఎంత ఈజీగా చేయొచ్చు అనే నాలెడ్జ్ ఇక్కడ దొరుకుతుంది. వేరువేరుగా ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకోకుండా పుస్తకాలు ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. మెయిన్ ఇక్కడ చాలా మంచి బుక్స్ ఉన్నాయి. నాకు ఇంకా చదివే ఇంట్రెస్ట్ ఇంకా బాగా కలిగింది. ఇక్కడ తెలుగు బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా నేను చాలా వరకు బుక్స్ కొనుక్కున్నాను. కోల్కతా, ముంబై తర్వాత హైదరాబాద్ బుక్ ఫేర్ అతిపెద్దది. ఇక్కడున్న మంచి మంచి పుస్తకాల్ని చదివితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని, వారి పోటీతత్వం పెరుగుతుందంటున్నారు పుస్తక ప్రియులు. నచ్చిన పుస్తకం చదవటంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉందంటున్నారు వీరు. బుక్స్ మంచి ఫ్రెండ్స్ అని అంటున్నారు పుస్తక ప్రియులు. కథల పుస్తకాలు అంటే మేము చిన్నపిల్లలప్పుడు కూడా వాటిని చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఆ పుస్తకాలను చాలా సంతోషంగా, ఇష్టంగా చదివేవాళ్ళం. ఇవాళ రోజున కూడా చూస్తే ఎవరైనా మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా, తరం వాళ్ళు కూడా వాటిని చూసి ఇవి నేను చిన్నప్పుడు చూసుకున్నాను, చదువుకున్నాను అని చెప్తారు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే మా జనరేషనే కాకుండా మా తర్వాత జనరేషను, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వాటిని చదువుతున్నారు, చూస్తున్నారు అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు మేము చదివినవే మళ్ళీ అందరూ ఇష్టపడుతున్నారు అని. ఈ బుక్ ఫేర్ ఈ నెల 26 వరకు ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు లభ్యమవుతున్నాయంటున్నారు నిర్వాహకులు. చూడని వారు ఇప్పటికైనా ఓసారి ఫేర్ ని సందర్శించాలంటున్నారు.